వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భారతదేశం ప్రపంచ దేశాలను ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. విభిన్న మతాలు, విభిన్న జాతులు, సెక్యులరిజం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని గౌరవించడం, ఒక మతం ఇంకొక మతాన్ని గౌరవించడం, ఇది ఒక సాంప్రదాయంగా జనజీవన స్రవంతిలో భాగమైంది. అయితే ఒక చిన్న అంశం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైరల్ అయింది. అదేంటంటే రామ్ చరణ్ గారు ఇటీవల కడపలోని దర్గాని, అమీర్ పీర్ దర్గా అనే దాన్ని సందర్శించారు. అయితే ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి దర్గాకి వెళ్ళారని అయ్యప్ప స్వామి భక్తులు దీన్ని వ్యతిరేకించారు. వెంటనే మాల తీసేసి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామికి క్షమాపణలు చెప్పుకోవాలని వీరి వాదన. అయితే సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులుగా రామ్ చరణ్ గారికి గుర్తింపు ఉంది. మరి అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఎవరిని సంప్రదించకుండానే ఈ దర్గాకి వచ్చి ఉంటారా? వాళ్ళ ఇంట్లో గురువులు, పండితులు ఉంటారు కదా, వాళ్ళని సంప్రదించకుండా వచ్చే వ్యక్తి కాదు కదా. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న ప్రశ్నని ఈ వ్యక్తులను అడుగుతున్నాను. అదేంటంటే, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతిలో వేంచేసి ఉన్నారు. అలాంటి తిరుమల తిరుపతిలో అన్యమతస్థులైన ముస్లింలు, క్రిస్టియన్సు, సిక్కులు, బౌద్ధులు, ఏ మతం వారైనా కూడా తిరుపతి వచ్చి మేము హిందూ మతాన్ని గౌరవిస్తాము, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని అక్కడ ఒక డిక్లరేషన్ బుక్లో డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళవచ్చు అనే సంప్రదాయం ఉంది. ఒక ముస్లిం తన వేషధారణతో వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శించుకునే వీలు తిరుపతిలో ఉంది. అదేవిధంగా ఒక క్రిస్టియను దర్శించుకునే వీలు ఉంది. మరి అదేవిధంగా ఒక సిక్కు తను కూడా డిక్లరేషన్ ఇచ్చి తన తలపాగా, తన శేర్వాణితోని మరి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. అంటే అన్యమతస్థులు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్తున్నాం కదా. మరి అదేవిధంగా దర్గాలోకి రామ్ చరణ్ గారు వెళ్ళటం, తప్పు పట్టడం ఎంతవరకు సబబని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి తిరుమల తిరుపతి దేవస్థాన సలహాదారులు ఉన్నారు, గరికపాటి వారు ఉన్నారు, చిన్నజీయర్ స్వామి ఉన్నారు, అనేక పండితులు, పామరులు ఉన్నారు. వారందరినీ ఒక వేది మీద కూర్చోబెట్టి ఇది సనాతన ధర్మానికి సంబంధించింది, అయ్యప్ప మాల దీక్షకు సంబంధించింది కాబట్టి చర్చలు జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి ఎందుకు ఈ పండితులందరినీ ఒక వేదం మీదకి పిలిచి ఒక చర్చను పెట్టట్లేదు? అదేవిధంగా కేరళలోని అయ్యప్ప స్వామి గుడి పాలక మండలి వర్గం కూడా ఉంటుంది కదా, అందులో నుంచి కొంతమందిని పిలిచి వారి సలహా సంప్రదింపులు కూడా తీసుకోవచ్చు కదా, తప్పేముంది? ఇది తరతరాలుగా మరి భవిష్యత్తులో మనం మన పిల్లలకు ఇచ్చే ఒక సందేశం కూడా. ఇవాళ రామ్ చరణ్ గారు చేసిన దాంట్లో తప్పుంటే ఆ తప్పును ఖండించి ఇది భవిష్యత్ తరాలలో మరి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు కదా. దీన్ని వాదోపవాదాల కింద మార్చి మరి వ్యక్తిగతంగా దూషణలకు దిగి ఎవరికి నచ్చిన అంశాలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది అయితే బొట్టు తీసి వెళ్ళాడని, కొంతమంది అయితే ఏఆర్ రెహమాన్ గారు సూచించారు కాబట్టి రామ్ చరణ్ గారు దర్గాలోకి వెళ్ళగానే ఏఆర్ రెహమాన్ గారి భార్య ఆయనకి విడాకులు ఇచ్చిందని ఇంకొంతమంది, ఇట్లా రకరకాలుగా ఎవరికి వచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది సబబు కాదు. పెద్దలను, పండితులను కూర్చోబెట్టి మాట్లాడి ఇది నిజంగా తప్పైతే ఆయన బేషరతుగా ఇది
తప్పే అని ఒప్పుకునే వ్యక్తిత్వం గల మనిషి. అది భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే, మన భారతదేశంలో ముస్లిమ్స్ వాళ్ళు రంజాన్ బక్రీదులు పండగలకి హిందువుల్ని క్రిస్టియన్ పిలిస్తే వెళ్ళి ఆలింగనం చేసుకొని వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ పండగలను కూడా జరుపుకుంటారు. అదేవిధంగా రేపు డిసెంబర్లో క్రిస్మస్ పండుగ వస్తే క్రిస్టియన్ సోదరులు హిందువుల్ని ముస్లింలు కూడా పిలుస్తారు. వారంతా క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళి పండగను జరుపుకుంటారు. అదేవిధంగా మన హిందువులు కూడా దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పర్వదినాలకి మరి క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ పిలిస్తే వాళ్ళు కూడా వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కదా, పరమత సహనం అంటే ఇదే కదా. మన చరిత్రను చదువుకున్నాం కదా, మన భారతదేశంలో ఎంతోమంది రాజులు పరమతాలని మరి వాళ్ళు ప్రోత్సహించారు కదా. మరి ఇప్పుడు ఇది తప్పుగా ఎందుకు మరి ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారు దర్గాలోకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు హిందూ మత ధర్మాన్ని అంటే కాషాయ టోపీల్ని వాళ్ళు నెత్తి మీద ధరించుకున్నారు, కాషాయ కండవాలను వాళ్ళు భుజాల మీద వేసుకున్నారు. అంటే ఇప్పుడు మరి ముస్లిమ్స్ కూడా వాళ్ళ ముస్లిం మత పెద్దల మీద గొడవలు చేయాలా ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హిందువులకి మద్దతుగా అదే దర్గాలో ముస్లిమ్స్ కాషాయ కండాలు, కాషాయ టోపీలు ధరించారు. మరి ఈ విషయం గురించి ఒక చర్చ అనేది పెట్టి ఈ అంశాన్ని ఇంతటితోని ఫుల్ స్టాప్ పెడితే మంచిది, అందరికీ మంచిగా ఉంటుంది. పరాయి మత